ఓం నమో నారాయణాయ. శ్రీ ఆండాళ్ అమ్మవారు రచించిన తిరుప్పావైలోని 4వ పాసురం ఆళిమళైక్కన్నా అనే ప్రారంభ పదాలతో మొదలవుతుంది. 3వ పాసురంలో భగవంతుణ్ణి కీర్తిస్తే లభించే ఫలితాలను వివరించిన ఆండాళ్ అమ్మవారు ఇక్కడ వ్రతానికి అవసరమైన బాహ్య శుద్ధి కోసం వరుణ దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఈ పాసురంలో సముద్రం నుండి నీటిని పైకి తీసుకుని గర్జించే మేఘాలుగా మారి శ్రీకృష్ణుని రూపంతో పోల్చి సమృద్ధిగా వర్షం కురిపించమని వేడుకుంటుంది. ఇది లోక కళ్యాణం కోసం పంటలు పండి ప్రజలు సుఖంగా ఉండేలా చేయమని ఈ పాసురం భక్తి, ప్రకృతి, భగవంతుని సర్వవ్యాప్యత్వాన్ని అందంగా వర్ణిస్తుంది. మార్గశిర మాసంలో ఈ పాసురాన్ని పఠిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. తిరుప్పావై 4వ పాసురం ఆండాళ్ తిరువడిగళే శరణం. ஆழிமழைக்கண்ணா ஒன்று நீ கைக்கரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடார்த்தேரி பூளி முதல் வனுருவம்போல் மெய் கருத்து பாளியந்தோளுடை பற்பனாபன் கையில் ஆளி போல் மின்னி வலம்புரி போல் நின்ற திருந்து தாளாதே சார்க முதைத்த செரமலை போல் வாழ புலக்கினில் பெய்திடாய் நாங்களும் మార్కళి నీరాడ మగిళిందేలోరెంబావాయ్. ప్రజలందరూ తడిసి ముద్ద అవ్వాలి. నువ్వు చేసే ప్రతి పనిలోనూ మాకు ఆ భగవంతుడు దివ్యలీలలే కనిపించేటట్లుగా నీ శక్తి సామర్థ్యాలను చూపించు. నువ్వు నిండుగా ఆ నడి సముద్రంలో మునిగి ఆ నీటి ఆవిర్ని గ్రహించి నీలిరంగుతో నిండిన పెద్ద దట్టమైన మేఘాలతో ఆకాశమంతా ఆవరించినప్పుడు ఆ నీలమేఘ శ్యాముడి నల్లని దివ్య శరీరంలాగా మాకు కనిపించాలి. అంతేకాదు సుందరమైన విశాల భుజాలు కలిగిన ఆ పద్మనాభుడి కుడి చేతిలోని కోటి సూర్యకాంతులతో వెలుగుచున్న చక్రంలాగా నువ్వు కూడా ఈ ప్రపంచమంతా వెలిగేటట్లుగా మెరవగలగాలి. రాక్షసుల గుండెలు అదిరేటట్లుగా ఆ శ్రీహరి ఎడమ చేతిలోని శంఖం ధ్వనిలాగా దిక్కులన్నీ ప్రతిధ్వనించేటట్లు చాలా గట్టిగా ఉరమగలగాలి. నువ్వు కురిపించే వర్షధారలు ఆయన చేతిలో ఉన్న శారంగం అనే విల్లు నుండి కురిసిన బాణాలులాగా ఉండాలి. ఆ వానలో మేము మార్గలి స్నానం చేసి సంతోషిస్తాము. లోక కళ్యాణార్థమై చేసే మా వ్రతానికి నువ్వు కూడా సాయపడు అంటూ గోదాదేవి, గోపికలు కలిసి వరుణ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన పాసురాలను వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే బెల్ ఐకాన్ని ఇప్పుడే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.